నమస్తే, నేను మీ శ్రీజ. వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి మసాలా స్వీట్ కార్న్ అండి. అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీ వేలో అనేది మీతో షేర్ చేస్తాను. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ కొందరు తెలియదు కదండి. సో బిగినర్స్ కోసం ఈ వీడియోస్ చేస్తున్నానండి నేను. సో వర్షాకాలం వచ్చేసింది కాబట్టి అందరికీ ఈవినింగ్ టైంలో కానీ లేదా వర్షం పడేటప్పుడు కానీ వేడివేడిగా ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. సో అలాంటప్పుడు మనం ఇలా స్వీట్ కార్న్ ఎప్పుడు బాయిల్ చేసి కాకుండా ఇలా మసాలా టైప్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. బయట మనకు బండిపై దొరికే స్వీట్ కార్న్ లాగానే ఉంటుంది. సో మనం ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ చూసేయండి. ఇంట్లో చేసుకొని తింటే మనకు అదొక ఎంజాయ్మెంట్ కదండి. సో ఇలా మీరు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం మనం ఒక 2 స్వీట్ కార్న్ తీసుకొని ఇలా ఒలిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వేసుకొని వీటన్నిటిని వాటర్ యాడ్ చేసుకొని మనం స్టవ్ పై పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనకి అవి ఉడికాయా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి, వాటర్ అంతా తీసేసి. సో మనం ఇలా స్ట్రైనర్తో దాన్ని తీసేసుకొని వాటర్ మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాం. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేదా బటర్ కూడా వేసుకోవచ్చు. అది మొత్తం కరిగిన తర్వాత మనం ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ముక్కలు వేసుకుందాం. సో 2 మినిట్స్ ఇవి ఫ్రై చేసుకోండి. బయట దొరికే మసాలా స్వీట్ కార్న్ రెసిపీ సీక్రెట్ ఇదే అనమాట. సో వాళ్ళు ఈ విధంగానే చేస్తారు, అందుకని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం కూడా ఈ విధంగానే ట్రై చేస్తాం. సో వీటిని ఒక 2 మినిట్స్ అలాగే ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. తర్వాత దించేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకుందాం. దాంట్లోనే మనం ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోండి, మీ స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోండి. సో తర్వాత చాట్ మసాలా, కొద్దిగా కారం, తర్వాత సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోండి. కారంగా పుల్లగా ఉంటుంది. ఉప్పు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం లెమన్ కూడా యాడ్ చేసాం ఇందులో. సో వీటన్నిటిని స్వీట్ కార్న్కి మొత్తం పట్టేలా కలుపుకోవాలి. సో ఇంతే ఫ్రెండ్స్, ఎంతో వేడివేడిగా ఉండే స్వీట్ కార్న్ మసాలా రెడీ. ఇష్టం ఉన్న వాళ్ళు ఆనియన్ ముక్కలు కూడా ఇలా పైన యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ టైంలో మనకి స్నాక్ ఐటమ్గా కూడా పనికొస్తుంది. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసేసుకోండి ఈ వీడియో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఇంటి థింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ఈజీగా మిస్ అవ్వకుండా మీ వరకు చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.